వెంకటాయపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రాముడు, కృష్ణుడు అని. రాముడికి 15 ఏళ్ళు, కృష్ణుడికి 10 ఏళ్ళు. ఒకరోజు సెలవు రోజున వాళ్ళిద్దరూ వాళ్ళ ఊళ్ళో ఉన్న ఓ పొలానికి వెళ్ళారు ఆడుకోవటానికి. మధ్యాహ్నం టైంలో వెళ్ళారు. ఆ టైంలో పొలంలో ఎవ్వరూ లేరు. ఆ పొలం మధ్యలో ఒక పెద్ద గిలక బావి ఉండేది. వేసవకాలం అవటం మూలంగా బావిలో నీళ్లు లేవు, కానీ చాలా లోతుగా ఉంటుంది. రాముడు, కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే రాముడికి కాలు జారి పట్టు తప్పి ఆ బావిలో పడిపోయాడు. కృష్ణుడు అది చూసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. ఎవరు కనపడలే. ఆ బావి పక్కనే పెద్ద బకెట్, దానికి తాడు, చాంతాడు ఉంది. టకటక ఆ బకెట్ని బావిలోకి విసిరి, అన్న ఈ బకెట్ని గట్టిగా పట్టుకో, ఏం కంగారు పడద్దు, నేను పైకి లాగుతా అంటూ బకెట్ని దింపి బావిలోకి వదిలాడు. ఆ బావిలో రాము ఆ బకెట్ని పట్టుకుని ఉన్నాడు. కృష్ణుడు చాలా కష్టపడి ఆ బకెట్కున్న చాంతాడిని చాంతాడిని ఓ చెట్టుకు కట్టేసేసి నెమ్మదిగా లాగటం మొదలెట్టాడు. 2 గంటలు ప్రయత్నించిన తర్వాత రాము బయటకు వచ్చాడు. ఆ బావి నుంచి దెబ్బలు తగిలాయి. అలాగే కుంటుకుంటూ ఊళ్ళోకి వెళ్ళారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆ ఊర్లో వారంతా వెళ్ళారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. అంత చిన్నపిల్లాడు పెద్దవాడిని ఎలా బతికించగలిగాడు, ఇదంతా నమ్మశక్యంగా లేదు, అది ఇది అని అందరూ చెప్తూనే ఉన్నారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. మీరు నమ్ముతారండి ఈ విషయాన్ని? ఇది పెద్ద వింత కాకపోతే, ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్దవాడిని ఎట్లా కాపాడగలడు? అందులో పైకి గుంజి బావిలోంచి లాగి రక్షించాట. నమ్మశక్యంగా లేదు, ఏదేదో కథలాగా ఉంది అని అనుకుంటుంటే, నేను నమ్ముతాను అన్నాడు ఆ ఊరి పెద్ద. ఎలా నమ్ముతారు అన్నాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ పెద్ద మనుషులు లేరు. వాళ్ళని మీలాగా నిరుత్సాహపరిచేవారు ఎవ్వరూ లేరు. నీ వల్ల ఏమవుతుంది, నువ్వు చిన్నపిల్లాడి, నీ వల్ల కాదు అని వాళ్ళని కించపరిచేవాళ్ళు, వాళ్ళని ఇది చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే వాడు ధైర్యంగా ఆ బావిలోకి చాదన వేసి వాళ్ళ అన్నని రక్షించుకున్నాడు. కాబట్టి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా పిల్లలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉంటే ఎటువంటి విజయాన్నైనా సాధిస్తారు. ఇది నా వల్ల కాదు అనుకుంటే ఏది కాదు, అన్నీ అవుతాయి అనుకుంటే కంపల్సరీగా అన్నీ అవుతాయి. పెద్దలు కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయకూడదండి ఈ విషయంలో. నీ వల్ల అవుతుంది అని పాజిటివ్ దృక్పథం వాళ్ళలో కలిగించాలి. అంతేగాని నెగిటివ్గా నీ వల్ల కాదులే అంటే ఏమీ కాదు. పెద్దలు పిల్లలు ఇదంతా నేర్చుకుంటారని ఈ కథ నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివా. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ పిల్లలకి ఈ కథ గురించి చెప్పండి. మీ శ్రీహరికృష్ణ.